ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. మైగ్రేన్ తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నారా? మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ ని ఎలా గుర్తించవచ్చు? నెక్ పెయిన్ రావడానికి గల రీజన్స్ ఏంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ఈ హెడేక్ అనేది చాలా వరకు కామన్గా వచ్చే ప్రాబ్లం. అసలు ఈ హెడేక్ ఎందుకు వస్తుంది? దీన్ని కామన్ ప్రాబ్లం లాగా తీసుకోవాలి అంటారా, లేదంటే సీరియస్గా తీసుకోవాలి అంటారా? హెడేక్ నార్మల్గా అంటే వినడానికి అది చిన్న వర్డ్ లాగా అనిపించినా దానికి ఒక 100 రకాల రీజన్స్, 100 రకాల కాంప్లికేషన్స్ ఉన్న ప్రాబ్లం అది. అంటే అత్యంత విలువైన, అత్యంత ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్ మన స్కల్లో అంటే బ్రెయిన్ అనేది ఉంటుంది. దానికి ఏమాత్రం ఇబ్బంది అనిపించినా లేకపోతే దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ ఇండికేషన్ వచ్చేది హెడేక్ రూపంలోనే. అంటే ప్రతి హెడేకు మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుందనో లేకపోతే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు, కానీ అంత ఇంపార్టెంట్గా ఉన్న విషయం అనమాట. అందుకని దీని విషయంలో, హెడేక్ విషయంలో చాలా మటుకు కేర్లెస్గా ఉండకుండా చాలా జాగ్రత్తగా వస్తున్న తీరు ఎలాంటిది, ఎంతవరకు వస్తుంది, ఎన్నిసేపు ఉంటుంది, ఎన్నిసార్లు అది రిపీట్ అవుతుంది, అది ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుందా, క్రానిక్గా రిపీట్ అవుతుందా, తట్టుకునేలాగా ఉందా, దాంతోపాటు జ్వరం ఉంటుందా, లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉంటున్నాయా, వచ్చే ఏరియా ఎక్కడ ఉంటుంది, అంటే ఫ్రంట్లో ఉంటుందా, బ్యాక్లో ఉంటుందా, కనుగుడ్డు చుట్టూగా ఉంటుందా అన్న విషయాలు, దాని యొక్క వచ్చే తీరుని బట్టి కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. హెడేక్ విషయంలో అక్యూట్ హెడేక్స్, క్రానిక్ హెడేక్స్ అని 2 రకాల హెడేక్స్ ఉంటాయి. అక్యూట్ హెడేక్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా అందరికీ తెలిసిందే, టెన్షన్, స్ట్రెస్, లేదా ఆ నిమిషం ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేదా ఫీవర్ వచ్చినప్పుడు, నిద్రలేమితనం వల్ల కానీ, ఆకలికి కానీ, ఫుడ్ లేకపోవడం వల్ల వచ్చే తలనొప్పులు మామూలుగా అక్యూట్గా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ ఉండటం, మళ్ళీ ఆ తలనొప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా క్రానిక్లోకి వచ్చేసరికి మైగ్రేన్ తలనొప్పులు అనేవి, క్లస్టర్ హెడేక్స్ అనేవి, మళ్ళీ కొన్నిసార్లు బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, అంటే ప్యాథలాజికల్ చేంజెస్ వల్ల, లేదా మెనింజైటిసెస్ అంటే నార్మల్గా ఏదైనా ట్యూబర్కులోసిస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వల్ల బ్రెయిన్ పొరలకు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుంటుందో దానివల్ల వచ్చే తలనొప్పులు కానీ, సైనస్ హెడేక్స్ అని కొన్ని ఉంటాయి. మనకు సైనసైటిస్ వల్ల ఆ హెడేక్ ఎక్కువైపోయి ఆ హెడేక్ వల్ల వచ్చే ఇబ్బందులు ఉండటం కానీ, లేకపోతే ఇంకా మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్స్లో కానీ, బ్లడ్ వెసల్స్లో వచ్చిన చేంజెస్ వల్ల మనకు వచ్చే తలనొప్పులు కొన్ని ఉంటాయి. ఇవి రకరకాలుగా, చాలా రకాలుగా తలనొప్పులు ఉంటాయి. దాన్ని బట్టి మనం డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ పేషెంట్కి ఎటువంటి హెడేక్ ఉంది, ఎలా ఉంది, దీన్ని ఏ విధంగా ఉంటే తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు ఫిట్స్ వచ్చే ముందు కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆ ఫిట్స్ వచ్చే కేసెసా లేకపోతే ఇంకా వేరే కేసెస్ అని ఆలోచించి, మళ్ళీ కొన్నిసార్లు హార్మోనల్ డిపెండెంట్ తలనొప్పులు ఉంటాయి. అంటే మెన్సెస్కి ముందు కానీ, మెన్సెస్ తర్వాత కానీ, లేదా మెన్సెస్ టైంలో కానీ అలా తలనొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డిపెండ్స్, అంటే ఏ కేసెస్ ఎలా ఉందన్న దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుని దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వాలి. దాన్ని బట్టి తగ్గుద్దా లేదా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ హెడేక్స్ రకరకాలుగా వస్తుంది అని అయితే మీరు చెప్పారు. అయితే పెద్దవాళ్ళలో కామన్గా రకరకాల హెడేక్స్ వస్తుంటాయి. మరి చిన్నపిల్లల్లో కూడా హెడేక్స్ ఇప్పుడు కామన్గా తయారయ్యాయి కదా, ఎందుకు వీళ్ళకి రావడానికి రీజన్స్ ఏంటి? చిన్నపిల్లలు ముఖ్యంగా ఫస్ట్ హెడేక్ అయితే స్ట్రెస్ హెడేక్ కానీ, టెన్షన్ హెడేక్ కానీ, లేదా మన ఐసైట్లో వచ్చిన మార్పులో వచ్చే హెడేక్స్ వల్ల కూడా మనకు వస్తుంటాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద మనం చూసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లల్లో మైగ్రేన్స్ అనేవి లేకపోతే ఇంకా వేరే రకాలు ఏమి ఉన్నాయి కూడా మనం అప్పుడే సస్పెక్ట్ చేయడానికి లేదు. చిన్నపిల్లలు ఏమైందంటే అశ్వదృష్టి అని దీర్ఘదృష్టి అని ఉంటుందండి. ఎప్పుడైతే దగ్గరి కనబడకపోవడం కానీ, బోర్డు పైన అక్షరాలు కనబడకపోవడం వల్ల కానీ, మొబైల్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, టీవీ ఎక్కువ చూడటం కానీ, ఎక్కువగా డార్క్ సైట్లో మనకు ఎక్కువగా లైట్ తక్కువ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ చదువుతున్నప్పుడు కానీ, ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద ఇబ్బందులు ఉండదు, కానీ రాను అది మెల్లమెల్లిగా తలనొప్పిగా మారిపోవటం, ఆ తలనొప్పి తట్టుకోలేనంతగా వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, కొన్నిసార్లు మనకు ఫీవర్తో పాటు తలనొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫీవర్తో పాటు తలనొప్పులు వస్తున్నాయి, వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నాయి, తల తిరిగిపోతుంది, జ్వరం ఉంది, తర్వాత నొప్పి కూడా తట్టుకోలేనంతగా వస్తుంది. అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఏదైనా వైరల్ మెనింజైటిసెస్ ఉన్నాయి, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేదా ట్యూబర్కులోసిస్ ఏదైనా అవుతున్నది అనేది మనం డౌట్ పట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా 3వది మైగ్రేన్. హెరిడిటీ ఉంది, పేరెంట్స్కి ఉంది, ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు తల్లిదండ్రులకు ఉంది కాబట్టి పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ 3rd వన్ అండ్ 2nd వన్ కొంచెం రేరెస్ట్ ఉంటుంది. ఫస్ట్ వన్ అండ్ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ కాల్ తీసుకుందాం. జ్యోతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు హెడేక్, మెడ నొప్పి. హెడేక్ వస్తే ఎంత ప్రాబ్లం ఉంటుందో మేడం, చాలా హెడేక్. ఓకే, ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. చెప్పమ్మా జ్యోతి. సార్ మెడ నొప్పి చాలా విపరీతంగా వస్తుంది. అంటే ఇది తలనొప్పితో పాటు మెడ నొప్పి వస్తుందా, మెడ నొప్పి వచ్చి తలనొప్పి వస్తుందా? మెడ నొప్పితో పాటు తలనొప్పి 2 వస్తాయి సార్.
మ్మ్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారమ్మా? ఒక 3-4 ఇయర్స్ అవుతుంది సార్. ఎప్పుడైనా తలపైన దెబ్బ తాకటం కానీ లేకపోతే ఐసైట్ ఏమైనా పెరగటం కానీ ఏమైనా జరుగుతుందా? ఏం లేదు సార్. రైట్ అమ్మా. ఎక్కడెక్కడ చూపించారు ఇంతకుముందు? షాద్నగర్లో నేను చూపించుకున్నాను సార్. అక్కడ ఏమన్నారు డాక్టర్ గారు? హెడేక్ గురించి స్పెడ్స్ రాశారు సార్. అంతే. మరి దాంతో ఏమైనా రిలీఫ్ వచ్చిందా? ఏం లేదు సార్ అసలు. జ్యోతి, దీంట్లో ఏమైందంటే ఇది ఆక్సిపిటల్ మైగ్రేన్ హెడేక్ అంటారు. నార్మల్గా ఆక్సిపిటల్ ఏంటంటే వెనుక సైడ్ నుంచి తలనొప్పి బాగా రావటం, దాంట్లో మనకి బ్లడ్ పంపింగ్ ఎక్కువ అయిపోవటం వల్ల నెక్ పెయిన్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకేనండి మెడ నొప్పితో పాటు తలనొప్పి కూడా ఉంటుందా అని అడగడానికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు మనకు స్పాండిలైటిస్, సర్వికల్ స్పాండిలైటిస్ కూడా ఉండే అవకాశం ఉంది. దానివల్ల కూడా నెక్లో పెయిన్ ఎక్కువ అనిపించడం, ఆ పెయిన్ అనేది తలనొప్పి అంటే వెనక సైడ్ మాత్రం రేడియేట్ అయినట్టు అనిపించి తలనొప్పి కూడా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంటుంది. అలా కాకుండా మైగ్రేన్ ఏమవుతుందంటే మొత్తం తలంతా నొప్పి వస్తుంది, ఆ తర్వాత నెక్ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ నెక్కు రేడియాలజికల్ అంటే రేడియేషన్ అనేది అవుతూ ఉంటుంది, అంటే రేడియేటింగ్ అవుతూ ఉంటే అలా వ్యాపింపజేసి ఆ నొప్పి కూడా మనకు మెడ తల రెండు కలిపి బాగా తలనొప్పి మెడనొప్పి రెండు భరించలేనంతగా వస్తుంది. చీకటి గదిలో ఉండిపోవటం లేదా నిద్రపోవాలనిపించడం, ఏమాత్రం సౌండ్ వచ్చినా ఎక్కువ అయిపోయినట్టు అనిపించడం, ఇవన్నీ మనకు మైగ్రేన్ లక్షణాలు ఎక్కువగా కనబడతాయి జ్యోతి. దీనికి ఏం చేయాలంటే స్పెక్స్తో వర్కౌట్ అవ్వదమ్మా. ఒకసారి హోమియోపతి మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా దీని ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఎస్ డాక్టర్, అయితే నార్మల్ హెడేక్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఎలా తెలుసుకోగలుగుతారు? నార్మల్ హెడేక్ ఏంటంటే తనకు ఒక పీరియడిక్ టైమింగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు మధ్యాహ్నం ఎండకు వెళ్ళారు, లేకపోతే బాగా స్ట్రెయిన్ అయిపోయారు, ఆహారం తీసుకోలేదు, నిద్ర సరిపోలేదు అనుకోండి, తలనొప్పి వస్తుంది. మీరు ఎప్పుడైతే నిద్ర తీసుకున్నా, ఆహారం తీసుకున్నా, రెస్ట్ తీసుకున్నా ఇమీడియట్గా మీకు 1/2 అవర్ 1 అవర్ లోపల హెడేక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఫస్ట్ హెడేక్ మీరు భరించగలుగుతారు, తట్టుకోగలుగుతారు. మామూలుగా ఏదైనా చిన్న జెండు బాంబు లాంటిది లేదా ఏదైనా కట్టుకోవడం కానీ ఏదైనా రెస్ట్ తీసుకున్నట్లయితే మీరు దాన్ని మేనేజ్ చేయగలిగే పొజిషన్ ఉంటుంది. అలా కాకుండా మైగ్రేన్ హెడేక్ విషయానికి వచ్చేసరికి ఏమాత్రం చిన్న సౌండ్స్ వచ్చినా తలనొప్పి పెరిగిపోతుంటుంది. రెండోది ఇది గ్రాడ్యువల్గా మొదలవచ్చు లేదా సడన్గా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ అయిపోవటం కానీ, కడుపులో తిప్పినట్టు అనిపించడం కానీ, కళ్ళ ముందు కొంచెం చీకట్లో బయలు గమ్మినట్టు అనిపించేసి స్టార్స్ లాగా అనిపించడం కానీ, కొన్నిసార్లు ముందటున్న విజన్ ఏదైతే ఉందో అది 2-3గా కనబడటం, లేదా బ్లడ్గా కనబడటం, లేదా కనబడినట్టుగా అనిపించడం లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏమాత్రం సౌండ్ వచ్చినా చాలా ఇరిటేషన్, కోపము, అది ఉన్న తలనొప్పి బాగా పెరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చీకటి గదిలో ఉండాలి, ఏమాత్రం వెలుగును తట్టుకోలేము. ఒక్కసారి మొదలైందంటే 4 అవర్స్ 5 అవర్స్ ఉండటం, కొన్నిసార్లు 12 అవర్స్ 24 అవర్స్ 32 అవర్స్ 48 అవర్స్ మ్యాక్సిమం 72 అవర్స్ కూడా మైగ్రేన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. తలనొప్పి అన్బైరబుల్గా ఉంటుంది, చాలా కష్టం మీద దీన్ని కంట్రోల్ చేసుకునే ఉంటాయి. ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలుగా ఉంటాయి అన్నమాట. సో బేసిక్ ఏంటంటే ఈ మామూలు హెడేక్స్ ఎప్పుడో మీకు నెలలో 2 సార్లు లేదా సంవత్సరానికి ఒక 6 సార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటే మైగ్రేన్ ఎవ్రీ పీరియాడిసిక్ బట్టి మారుతూ ఉంటుంది. 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి అలా రిపీట్ అవ్వటం, చాలా ఇబ్బంది పెట్టడం, చాలా హెవీ పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే చాలా స్ట్రాంగ్గా ఒక 12 అవర్స్ పడుకుంటే కానీ రిలీఫ్ రాని పరిస్థితి మనకు మైగ్రేన్లో కనబడుతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శివకుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శివ, చెప్పమ్మా. సార్ నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు ఈ బ్యాక్ భుజాల దగ్గర 2 భుజాల దగ్గర నొప్పి వేస్తుంది సార్. ఓకే. అయితే దగ్గినప్పుడు ఆ పెయిన్ ఎక్కువ అవుతుంది. భుజాల దగ్గర అంటే మామూలుగా షోల్డర్ జాయింట్ అంటారా లేకపోతే నెక్ దగ్గర అంటారా? లేదు సార్, ఈ నెక్ నుంచి షోల్డర్ వరకు మొత్తం టోటల్గా వచ్చేస్తుంది పెయిన్. టోటల్ గా వస్తుంది. తగ్గినప్పుడు ఏదో కరెంట్ షాట్ కొట్టినట్టు బాడీ అంతా అదిరినట్టు అవుతుంది సార్. ఓకే. అది ఏంటనేది అర్థం కాలేదు సార్. మా డాక్టర్ గారు న్యూరో గ్యాప్ అని ఒక టాబ్లెట్ ఇచ్చారు సార్, కొంచెం రిలీఫ్ అయింది. కానీ కొంచెం ఎక్కువ పని చేసినా ఏదన్నా మళ్ళీ సేమ్ అది పెయిన్ రిపీట్ అవుతుంది. శివ, మీరు ఏం చేస్తుంటారు? సార్ నేను ప్రజెంట్ అంతకుముందు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. దాని తర్వాత మొత్తం మానేస్తుంది సార్, ఇప్పుడు వెళ్ళట్లేదు. సరేనమ్మా. యాక్చువల్గా ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాజ్ యూజువల్గా ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు ఉన్నాయి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెయిన్ రావటం. కాకపోతే మీకు దగ్గుతున్నప్పుడు ఎప్పుడైతే నొప్పి ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి దీంట్లో బ్లడ్ వెసల్ యొక్క థింగ్ కూడా ఇన్వాల్వ్ ఉంది. అంటే రక్త పరిశోధన చేసే ఆర్టరీస్ కానీ వెయిన్స్లో వచ్చిన ఏదైనా తేడా వల్ల కూడా మనకి పెయిన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. శివ, ఏజ్ చిన్నదిగా ఉంది కాబట్టి
కంప్లీట్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకసారి ఎంఆర్ఐ తీయించగలిగితే మాత్రం పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వస్తుంటుంది. ఎందుకంటే సర్వైకల్ స్పాండిస్లో నొప్పులు ఉంటాయి కానీ ఇంత సివియారిటీకి రాదు. అంటే దానికి ఒక ఏజ్ ప్రాసెస్ లేదా మీరు చేసిన వర్క్ బాగా డ్యామేజ్ అయితే తప్ప అంత పెయిన్ మీరు తగ్గినప్పుడు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరే ఒకసారి మీరు ఎంఆర్ఐ తీయించుకోగలిగి ఇంకొక బెస్ట్ స్పెషలిస్ట్ని మీరు ఒకసారి అప్రోచ్ చేయగలిగితే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఈవెన్ హోమియోలో కూడా బెటర్గా ఉన్నామా, వరి అవ్వాల్సిన పని లేదు. వీ హ్యావ్ ఎ ఛాన్సెస్ అరౌండ్ 80 to 90% తగ్గిపోయే అవకాశం ఉందండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అపర్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు, మా బాబు గురించి అండి. మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే. అతను చదువుతున్నప్పుడు బాగా హెడేక్ వస్తుంది అన్నాడు. హెడేక్ వస్తుందంటే అప్పుడు ఏం చేసామంటే స్పెట్స్ ఇప్పించాము. ఓకే. తగ్గింది అన్నాడు. కళ్ళు బాగా గుంజుతున్నాయి, బుక్ ముందట పెట్టుకోవాలి, కళ్ళు గుంజుతున్నాయని చెప్తున్నారు. ఓకే. ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం పర్లేదు అనుకుంటూ మళ్ళీ అక్కడ బుక్ ఎక్కువ జరుగుతుంటే మళ్ళీ హెడేక్, కళ్ళు బాగా కళ్ళ పక్క నుంచి నరాలు లాగుతున్నాయి అంటుంది. అది ఏమైందమ్మంటే అప్పుడున్న బాబు చెప్పేది 100% కరెక్టేనమ్మా. వాడికి యాక్చువల్గా బుక్ ముందే వేసుకోగానే తలనొప్పని కాదు, ఎప్పుడైతే తను స్టడీ స్టార్ట్ చేస్తాడో ఒక 1 పేజ్ 2 పేజెస్ 3 పేజెస్ చదవడం మొదలెడతాడో అప్పటి నుంచి పెయిన్ ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే మనం స్ట్రెస్ హెడేక్స్గా అంటుంటాం. స్ట్రెస్ అండ్ సైడ్ దీంట్లో ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉందో మనకి కంటి విజువలైజేషను, మన కంటికి బ్రెయిన్కి సిగ్నల్ అందజేసి నవ్వు బాగా ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతుందో లేకపోతే సిగ్నలింగ్ సిస్టంలో ఎప్పుడైతే ఇబ్బంది అవుతుంటుందో ఇవి ఎక్కువగా తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. స్పెక్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే విజన్ కొంచెం క్లారిటీగా పెరుగుతుంది కాబట్టి ఆ తలనొప్పి రాకుండా ఉండడానికి కొంత ఒక 10 to 20% హెల్ప్ చేస్తుంది. నాకు తెలిసి సంగారెడ్డిలో దీని గురించి పెద్ద స్పెషలిస్టులు అయితే మీకు అవైలబుల్ ఉండరమ్మా. ఒకసారి మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 100% ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది కంప్లీట్ మైగ్రేన్కి వెళ్ళిపోయిందంటే ఇంకా చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఒక 1-2 months 3 months 4 monthsలో మ్యాక్సిమం రిలీఫ్ ఇవ్వడం కనుక వాళ్ళ బాబుకి చేయగలిగితే ఆయన స్టడీస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే రాను చాలా ఇబ్బంది అవుతుందమ్మా. ట్రీట్మెంట్కే కనీసం ఒక 10 నెలలు 12 నెలలు పోతుంది. దానివల్ల వాళ్ళు అకాడమిక్గా కూడా బాగా దెబ్బతింటారు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు మేడం, నాకు కూడా నొప్పి, మెడలు లాగుతాయి, బాగా కళ్ళు కూడా చీకటి అనిపిస్తాయి, బాగా తలనొప్పి వస్తుంది. నేను కూడా చీకటి ఎంత చీకటి ఉంటే అంత మంచిది అనిపిస్తుంది సార్. బాగా మెడలు, తలనొప్పి, వాంతింగ్స్ వచ్చినట్టు. నీ వయసు ఎంతమ్మా స్వప్న? నాకు 38 ఉంటాయండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఇది? నేను 2 years నుంచి బాధపడుతున్నాను సార్. అవునా? ఏమైనా మెంటల్ టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఉన్నాయమ్మా? అంటే సార్ అంటే టెన్షన్స్ కానీ ఆలోచనలు కానీ ఎక్కువ ఏమైనా ఆలోచిస్తావా? సార్ స్వప్న, ఎందుకంటే ఈ ఏజ్లో మైగ్రేన్ హెడేక్ రావడం అనేది చాలా రేర్ అమ్మా. మీకు మైగ్రేన్ హెడేక్ ఈ ఒక 2-3 years నుంచి మొదలైంది అంటే ఖచ్చితంగా మీరు ఏమైనా టెన్షన్స్ కానీ ఆలోచనలు కానీ స్ట్రెస్ కానీ ఏమైనా తీసుకుని ఉంటారు. దానివల్ల అది ఫటిక్ స్టేజ్కి వచ్చేసి మైగ్రేన్గా యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ మైగ్రేన్ యొక్క తీవ్రత మనం తగ్గించాలి. అంటే ఎంత ఎక్కువ అవుతుంది, ఎట్లా తగ్గియాలనే ట్రీట్మెంట్ బట్టి మెడిసిన్ తీసుకొని దాన్ని తగ్గించే ప్రయత్నం చేయటం. రెండోది ఏంటంటే మళ్ళీ ఎప్పటికీ రాకుండా చేయటం. ఇవి రెండు కూడా మనకు తగ్గాలంటే ఇవి రెండు అవ్వాలంటే మాత్రం హోమియోపతితోనే పాసిబుల్ అమ్మా. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ చేసి స్వప్న ఇంకా లేట్ చేయొద్దు. వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ జాగ్రత్తగా వాడుకున్నట్లయితే డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇబ్బంది అయితే రాదండి. డాక్టర్, అసలు నెక్ పెయిన్ అన్నారు కదా, ఆ నెక్ పెయిన్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? నెక్ పెయిన్ మేజర్గా 2 రీజన్స్ అమ్మా. ఒకటేమో నర్వ్ ఇన్వాల్వ్మెంట్, బోన్ ఇన్వాల్వ్మెంట్. మీకు తెలిసిందే, డిస్క్లు ఎప్పుడైతే కంప్రెషన్ అయిపోతాయో లేదా టీరింగ్ అయిపోతుందో, స్ట్రెయిన్ అయిపోతుందో, డిస్క్ ప్రొలాప్స్ అయిపోతుందో, ఆటోమేటిక్ నర్వ్ కంప్రెషన్ అయిపోతుంది. దానివల్ల సర్వైకల్ స్పాండిలైటిస్ పెరిగిపోతుంది. రెండో విషయం ఏంటంటే మస్కులర్ క్రాంప్స్ లేదా స్ట్రెయిన్. అంటే ఆ రోజు నైట్ పడుకున్న పొజిషన్ బట్టి మారిపోవటం, లేదా తలపైన మెడపైన ఏదైనా దెబ్బ తాగటం, లేదా ఇంజురీ అవ్వటం, లేదా నెక్ వీక్ అయిపోవటం, జనరల్ వీక్నెస్ వల్ల వచ్చిన నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ మోస్ట్లీ 80% కేసెస్ మాత్రం సర్వైకల్ స్పాండిలైటిస్ వల్లే ఉంటాయి. ఆ స్పాండిలైటిస్లో వచ్చిన చేంజెస్ వల్ల నెక్ పెయిన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనికి హోమియోపతిలో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. 100% మన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సర్వైకల్ స్పాండిలైటిస్ ఖచ్చితంగా తగ్గుతుంది.
దానితో కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్, డైట్లో మేము చెప్పే చేంజెస్ అవి 3 ఫాలో అయిపోతే ఆ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ అవుతుంది, నర్వ్ స్ట్రెంత్ అవుతుంది. దానివల్ల నెక్స్ట్ ఒక 25 ఇయర్స్ ఆ 20 ఇయర్స్ మీరు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్ పెయిన్ వచ్చిందంటే చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా వరకు పెయిన్ రిలీఫ్ అవ్వగానే వదిలేస్తారు. మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఇలా చేస్తూ ఉంటారు కదా. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? నార్మల్గా ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఇది వాడుకుని వదిలేసి మళ్ళీ మొదలవటం. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఉంటారో, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఇంట్లో వర్కర్స్, కుట్లు అల్లికలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎంబ్రాయిడరీ కానీ టైలరింగ్ ఉన్న వాళ్ళలో కానీ, డెస్క్ వర్క్లు ఎక్కువ చేసేవాళ్ళు అంటే టేబుల్ పైన కూర్చొని స్టూడెంట్స్ దగ్గర నుంచి క్లరికల్ జాబ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఎక్కువగా మనం ఇవి ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ తీసుకొని మధ్యలో వదిలేసినప్పుడు సడన్గా అది ఎప్పుడు రివర్స్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మీరు వాక్ చేస్తూ ఉన్నారు, సడన్గా పెయిన్ ఎక్కువ రావడంతోనే మొత్తం లాగిపోతుంది, చేయి మొత్తం లాగటం, ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపించడం, మొత్తం ఒక్కోసారి హార్ట్ పెయిన్ లాగా అనిపించడం, ఈ మొత్తం రెక్క మొత్తం లాగుతున్నట్టుగా అనిపించేసి పని చేయలేని పొజిషన్ వస్తుంది. రెండో స్టేజ్ ఎప్పుడైతే ఇది కాంప్లికేషన్కి వెళ్ళిపోతుండదో మీరు ఈవెన్ నడవటం కూడా కష్టం అవుతుంది. అంటే బ్యాలెన్స్ అవ్వదు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, బెడ్ నుంచి లేవగానే పడుకోవాలనిపించడం, నిద్రపోతే బాగుండు అన్నట్టు అనిపించడం, ఆ తర్వాత వామిటింగ్స్, నాషియా, ఆ పెయిన్ భరించలేరు. ఇవి ఒక కాంప్లికేషన్స్కి వెళ్ళిపోతుంటాయి స్టెప్. ఇవి నెగ్లిజెన్స్ చేస్తే వచ్చే ఇబ్బందులు. దీన్ని పర్మనెంట్గా సెట్ చేసుకోవాలంటే 100%గా మీరు మేము చెప్పిన ఎక్సర్సైజెస్, హోమియో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే అట్లీస్ట్ మీరు యాక్టివ్ లైఫ్ ఉన్నంత వరకు అయితే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. సో నెక్ పెయిన్ని దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. దానివల్ల ఎందుకంటే మోటార్ సిస్టమ్ కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా చేతులు ఇంపార్టెంట్, చేతులకు వచ్చిన నర్వ్ సిస్టమ్ యొక్క సిమ్టమ్స్ లేదా సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవాలి. ఎర్లీ స్టేజ్లో అయితే దాన్ని త్వరగా తగ్గే అవకాశాలు ఉంటుంది. లాటర్ స్టేజ్లో ఉందంటే డ్యామేజ్ పెరుగుతున్న కొద్దీ ఎంత చేసినా ఒకసారి మనం మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత నేచురాలిటీకి రావాలంటే చాలా టైం పడుతుంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి, నా పేరు భాస్కర్. నా వైఫ్ 45 ఇయర్స్ అండి. చెప్పండి. తనకి రికరెంట్ గా పెయిన్ వస్తుందండి. డాక్టర్ కూడా చూపించాము, మైగ్రెయిన్ అని అంటున్నారు. ఇక్కడ యశోద గాని చాలా చోట్ల చూపించాము. తనకి మెడిసిన్స్ ఎన్ని వేసినా తగ్గట్లేదండి. ఒకప్పుడు రేర్ గా అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడు మాత్రము ఫ్రీక్వెంట్ ఎవ్రీ 2 days 3 days ఇంకా మెడిసిన్స్ ఎన్ని వాడినా తగ్గట్లేదు. మాకు ఇంకా హోప్స్ కూడా పోతున్నాయి. ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా కనుక్కుందామని చూస్తే. భాస్కర్ గారు, మీరు ఏం చేశారంటే ఒకటే సిస్టంలో కొన్ని ఇయర్స్ టుగెదర్గా మీరు ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఒక సిస్టమ్ మనం ఫాలో చేస్తున్నామో వాళ్ళు అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వలేదు అంటే మిగతా ఏవేవి సిస్టమ్స్ మనకు బెటర్ ఆఫర్ చేస్తున్నాయి, హోమియోపతి, ఆయుర్వేదమా, నేచురోపతి, యునానియా, ఇలాంటి మన సిస్టమ్స్లలో మనం సర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మైగ్రేన్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ డిసీజ్ అండి. చెప్పడానికి వినడానికి చాలా బాగుంటుంది, తలనొప్పి ఏముందిలే పాడితే తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ ఎవరైతే దాన్ని అనుభవిస్తున్నారో లేదా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నది మైగ్రేన్ యొక్క నరకాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. అండ్ ఆ పర్సన్ ఎఫెక్ట్ అవుతాడు, ఆ పర్సన్ చేయాల్సిన పనులు ఎఫెక్ట్ అయిపోవడం వల్ల చుట్టూతో ఉన్న కుటుంబం కూడా బాగా ఇబ్బందులు పడుతుంటుంది. మీ స్టేజ్ ఆల్రెడీ 4th స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే మీరు ఎంత హై ఎండ్ డాక్టర్స్ని మీరు కలుస్తున్న కొద్దీ అంత హై ఎండ్ మెడికేషన్స్ ఇవ్వటం, దానికి బాడీ రెసిస్టెన్స్ అయిపోవటం, ఆ బాడీ దానికి కూడా తట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకా తలనొప్పి రావడం అనేది మొదలవుతుంది. ఈ కేసులో అలాగే జరిగింది. ఇప్పుడు మీ దగ్గర మిగిలింది 2 ఆప్షన్స్ అండి. ఒకటి ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయటం, దానికి తోడు వాళ్ళు చెప్పినట్టుగా మీరు డైట్ ప్లస్ కొంచెం మెడిటేషన్ టెక్నిక్స్, కొన్ని యోగాస్ టెక్నిక్స్ ఫాలో చేయటం, కొన్నిసార్లు అవసరం అనుకుంటే ఆకుప్రెషర్ లాంటివి కూడా యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా మీరు లేట్ చేయకుండా బెస్ట్ హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ చేయండి. అండ్ హైదరాబాదే కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇంకా 1 డేకి వెళ్ళిపోయిందా, డైలీకి వెళ్ళిపోయిందంటే మా చేతి నుంచి కూడా దాటిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏజ్ చిన్నది, ఈ తట్టుకునే కెపాసిటీ కూడా ఇంకా రాను పేషెన్స్ అయిపోతుంది. దానివల్ల డిప్రెషన్కి వెళ్ళిపోవడం, సూసైడల్ టెండెన్సీస్ రావడం పేషెంట్లలో మేము గమనిస్తున్నాం. సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నాకైతే డ్యామ్ షూర్ కాన్ఫిడెంట్ ఉంది, 80 to 90%, ఈవెన్ 90% కేసెస్ తగ్గుతాయి. ఎందుకంటే మేము చేసిన రీసెర్చ్లో గత 18 yearsలో ఇఫ్ వీ టేక్ అరౌండ్ 100 cases ఆఫ్ మైగ్రేన్, దాంట్లో మేము 95% పీపుల్స్కి పర్మనెంట్గా తగ్గించగలిగాం, తగ్గిపోయింది కూడా. కొన్ని 5% కేసెస్, కొన్ని ప్యాథలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నవి, క్రానిక్గా ఉన్నాయి, ఒక 50 to 60% తగ్గిన మాట వాస్తవం అండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. నాగభూషణం గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు. వచ్చేసి మా బిజినెస్ సార్ అది 1 year నుంచి నాగభూషణం గారు
నమస్తే. మళ్ళీ చెప్పండి ఎస్ సార్. నాగభూషణం గారు, మీ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మా మిస్సెస్ సార్ ప్రాబ్లం ఏంటంటే ఓకే. 1 year నుంచి సార్, అయితే ఫస్ట్ ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే 5 నిమిషాలు లేదా 1 గంట లేదా ఒకసారి 5 నిమిషాలు ఉండిపోతుంది. ఏదనుకుంటే ఒక్కో రోజు వస్తే హాఫ్ డే అంటే ఉంటుంది. అట్లా ఒకసారి నాగభూషణం గారు, బేసిక్గా ఏమవుతుందంటే మీది మైగ్రేన్ స్టేజెస్ నుంచి క్లస్టర్ హెడేక్కి వెళ్ళిపోయిందండి. అందుకని ఒక పార్ట్లో మీకు తలనొప్పి వస్తుందనో, కనుగుడు దగ్గర వస్తుందో, కన్ను చుట్టూ వస్తుందనో, లేకపోతే వెనక సైడ్ వస్తుందనో కాకుండా షిఫ్టింగ్ అయిపోతూ ఉంటుంది. రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు, ఒకసారి 5 minutes ఉండొచ్చు, లేదా 10 minutes ఉండొచ్చు, ఒక్కోసారి 1 hour 2 hours కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఏంటంటే ఇదేంటి వింతగా ఉంది, 100 రకాలుగా తిరుగుతుంది, ఈ తలనొప్పి మనం తగ్గించగలమా, లేదా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుద్దనే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. హోమియోపతిలో దీనికి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ చేసి వాళ్ళు అడిగిన సిమ్టమ్స్, లక్షణాలు ఎప్పుడైతే అడుగుతారో ఎలా వస్తుంది మీ తలనొప్పి అంటే పూసగుచ్చినట్టుగా మీరు క్లియర్ కట్గా చెప్పడం నేర్చుకోండి. ఎలా వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, ఎలా పోతుంది, ఏం చేస్తే పోతుంది, ఏం చేస్తే ఎక్కువ అవుతుంది. ఈ అగ్రవేషన్ అమలేషన్ ఫ్యాక్టర్స్ హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం కంప్లీట్ సిమ్టమ్ అంటూ ఉంటాం. ఎప్పుడైతే మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఒకవేళ ఇవ్వగలిగితే మాత్రం ఇట్లాంటి ఎటువంటి కాంప్లికేటెడ్ ఉన్న తలనొప్పులు కూడా 100% క్లియర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు అస్సలు టెన్షన్ పడకండి, అప్రోచ్ అవ్వండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎస్ డాక్టర్, కొందరికైతే స్ట్రాంగ్ స్మెల్స్ చూసినప్పుడు లైక్ పర్ఫ్యూమ్ స్మెల్ కానీ, లేదంటే కొంతమందికి అయితే ఫ్లవర్ స్మెల్ కూడా పడదు. అలా చూసినప్పుడు కూడా హెడేక్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకని ఈ కండిషన్ ఏమంటారు అసలు? దీన్ని ఆల్ఫాక్టరీ హైపర్ సెన్సిటివిటీ అంటారు. దీన్ని సెన్సిటివిటీ లేదా అలర్జిక్ వే ఆఫ్ టెండెన్స్ అంటారు. దీంట్లో ఏంటంటే ఈ సెంట్స్ కానీ లేకపోతే బాగా హెవీ స్ట్రాంగ్ స్మెల్స్ వల్ల ఏమవుతుంటే వాళ్ళ సెన్సిటివిటీకి అది ఆ బేరింగ్ కెపాసిటీ దాటిపోతూ ఉంటుంది. బేరింగ్ కెపాసిటీ దాటిపోయినప్పుడు ఒక్కసారి తలనొప్పి రావటం, తట్టుకోలేనంత లెవెల్లో దాన్ని ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే తలనొప్పికి ట్రీట్మెంట్తో పాటు ఆ సెన్సిటివిటీని కూడా మనం క్లియర్ చేయగలిగితే, లేదా ఆ సెన్సిటివిటీని మనం కొంచెం డౌన్ చేయగలిగితే ఆటోమేటిక్గా పేషెంట్ రికవరీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కువగా మనం కంట్రోల్ చేయలేదా, నెక్స్ట్ అలర్జిక్ రైనైటిస్ కానీ, అలర్జిక్ సైనసైటిస్ కానీ, లేదా ఇంకా వేరే సెన్సిటివిటీ రియాక్షన్స్ ఎక్కువగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ద హెడేక్. సో ఈ కేసెస్లో మాత్రం పేషెంట్ డాక్టర్ ఇద్దరు కూడా చాలా కాషియస్గా బిహేవ్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్ పెయిన్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు కదా. నెక్ పెయిన్ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెక్ పెయిన్ విషయంలో బేసిక్గా ఏంటంటే ఇది మన హెడ్ని తలని మన బాడీకి అటాచ్ చేసే పార్ట్ అనమాట. అటాచ్ చేసే పార్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మూమెంట్, తల యొక్క మూమెంట్ 100 రకాలు ఉంటాయి. డే మొత్తంలో 10 సార్లు అటు తిరుగుతాం, 10 సార్లు ఇటు తిరుగుతాం, వాళ్ళ ముందుకు వంగుతాం, వెనక్కి వంగుతాం. అది రెగ్యులర్ యాక్టివిటీలో ఉన్నంత వరకు ఇబ్బంది ఎప్పుడు రాదు. కానీ ఎప్పుడైతే మీరు ఒక కాన్స్టెంట్గా ఒక షేప్లో 45 యాంగిల్లో మనం డౌన్ చేయటం, లేదా 90 యాంగిల్లో డౌన్ చేయటం వల్ల ఆ యొక్క ఎర్గానమిక్స్ లేదా ఆ యొక్క బ్యాలెన్స్ దెబ్బతినిపోయి మొత్తం వెన్నుపూసల మీద ఎఫెక్ట్ పడిపోయి వెన్నుపూసలలో చేంజెస్ రావడం మొదలవుతాయి. ఎప్పుడైతే స్ట్రైట్గా పెడతామో తలని, మన యొక్క వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఓన్లీ 2 to 3 kgs ఉంటాయి. మనం ఒక 30 to 45 యాంగిల్లో మనం తలను కొంచెం ముందుకు బెండ్ చేసామంటే ఆ 2 to 3 kgs ఉన్న వెయిట్ ఆఫ్ తల దాన్ని 6 నుంచి 7 కిలోలకు వెళ్ళిపోతుంది. 90 degree పెట్టగానే 12 to 12 kgs వెయిట్ మోస్తున్నట్టుగా ఈ మెడ మీద స్ట్రెయిన్ పడిపోతుంటుంది. సో అలాంటి స్ట్రెయినస్ యాక్టివిటీస్ ఏ ఉన్నా సరే అవాయిడ్ చేయండి. ఎరెక్ట్ పొజిషన్లో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. మొబైల్స్, టీవీస్, బుక్స్ కానీ చదివేటప్పుడు జాగ్రత్త చూసుకోవటం, పోస్చర్, మన ముందున్న టేబుల్, చైరు కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా చూసుకోవటం, నైట్ పడుకొని చదవటం మానేయటం, డెస్క్ వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ 1 hourకి ఒకసారి లేచి రిలాక్స్ చేసుకుని నెక్ ఎక్సర్సైజెస్ మళ్ళీ వర్క్ చేయటం, డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళకుండా మన స్పీడ్ బ్రేకర్స్ కానీ గుంతలలో దిగుతున్నప్పుడు చూసుకుని వెళ్తాం. అప్పుడు ఏమనిపించదు, మీకు మూమెంట్ దిగి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కూడా మీకు ఏ ఇబ్బంది రాలేదు, నాకేమైంది, వెనుపూస సరిగ్గా ఉందనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ మూమెంట్లో షాక్ అబ్జర్వ్స్ ప్రాపర్గా లేనప్పుడు ఆ యొక్క వేవ్స్ అనేవి లేదా ఆ షాక్ అనేది వెనుపూస మీద పడి నడుము దగ్గర నుంచి పై వరకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ మినిమం చిన్న జాగ్రత్తలు ఉంటాం. అల్టిమేట్గా మీ వైటమిన్ D3, కాల్షియం, B12 లెవెల్స్, మల్టీవైటమిన్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మన బోన్స్ అన్ని స్ట్రెంగ్త్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏది అయినా సరే అల్టిమేట్గా మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు మీ బోన్స్ని ఎట్లా హెల్తీగా ఉంచాలి ఏమనేది. మీరు యూట్యూబ్లలో చూస్తూ లేదా మీకున్న చిట్కాలు ఫాలో చేస్తూ అది కాంప్లికేషన్స్ అయిన తర్వాత మన డాక్టర్కి అప్రోచ్ అయ్యి అప్పుడు బాధపడే కంటే ముందే మీరు అప్రోచ్ అయితే ఎర్లీగా 2-3 monthsలోనే క్లియర్ అయిపోతుంది. మీ స్ట్రెంత్ అని ఉంటారు, ఏ ఇబ్బంది రాదు. ఓల్డ్ ఏజ్లో కూడా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉండవండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి రాజు గారు. ఎలర్జీ ఉంది సార్, డస్ట్ ఎలర్జీ. డస్ట్ ఓకే. ఎలర్జీ.
అది మెడికల్ మనం మొహంతో మొత్తం వచ్చేస్తుంటది, ఆయాసం వస్తుంది సార్. ఎంత మనం ఇంగ్లీష్ వాడినా అది తగ్గట్లేదు. తుమ్ములు ఎక్కువగా ఉంటాయి రాజు, లేకపోతే మామూలుగా ఉంటాయి? తుమ్ములే రావట్లేదు సార్. ఆయాసం వస్తుంది బాగా, ముఖంతో వాపు చేస్తుంది. మనం అనుకోవాలి ఏమైనా చేద్దామంటే మొత్తం మొహం రెడ్, చాట్ అంతా రెడ్ అయిపోతుంది సార్. ఓకే ఓకే ఓకే. నార్మల్గా ఏమైందంటే మీకు అలర్జిక్ రైనైటిస్ ఆల్రెడీ ఉంది, దానితో సైనసైటిస్ ఉంది. ఆ సైనసైటిస్ వల్ల మీకు ఏమవుతుందంటే ఎప్పుడు జలుబు ఉన్నట్టే ఉంటుంది, లేదా కొంచెం దగ్గగానే మళ్ళీ ఏదైనా వాతావరణం మార్పు వచ్చినప్పుడు, వాటర్లో మార్పు వచ్చినప్పుడు, లేదా ఫుడ్లో ఏదైనా మార్పు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ తుమ్ములు, జలుబు, ముక్కు కారటం, గొంతులో ఆ స్టిక్కీ డిశ్చార్జెస్ రావటం, మామూలుగా లో ఫీవర్ బాడీలో ఉన్నట్టు అనిపించడం, ఒకసారి తలనొప్పి ఎక్కువగా అనిపించినట్టు లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. రాజు దీంట్లో ఏంటంటే టెంపరీ సొల్యూషన్స్కి ఇంకా పుల్ స్టాప్ పెట్టి పర్మనెంట్గా తగ్గే ప్రయత్నాన్ని వెతకండి. అది హోమియోపతిలో మనకు బెస్ట్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అలర్జీస్ని టోటల్గా కవర్ చేసుకొని ఇమ్యూనిటీని పెంచి మీ యొక్క సైనసైటిస్ను, అలర్జిక్ రైనైటిస్ రెండింటి కూడా క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా దాన్ని అప్రోచ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం అలర్జీస్, సైనసైటిస్ రెండు క్లియర్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.